బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరువూరు పంచాయతీ టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరింది. వరుస ఫిర్యాదులతో ఎమ్మెల్యే కొలికపూడి అధిష్టానం పిలిచింది. ఇక తిరువూరు పరిణామాలపై కొలికపూడిని వివరణ కోరింది హైకమాండ్. ఈ మేరకు కొలికపూడితో టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. మీటింగ్ ఎంపీ కేసినేని శివనాథ్, వల్ల రామయ్య కూడా పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, ఇప్పటికే చూసుకుంటే తిరువూరు పంచాయతీ అటు టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు చేరినట్టు చూస్తున్నాం మనం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? గత కొద్ది రోజులుగా తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పైన అనేక మంది మహిళలు కూడా ఫిర్యాదులు చేయడం, వాళ్ళ ఆందోళన చేపట్టడం కూడా జరిగింది. అసలు ఆయన మాకు ఎమ్మెల్యేగా వద్దు అనే విధంగా కూడా కొంతమంది మహిళలు అయితే ఆ ధర్నాలు చేపట్టారు. వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని కూడా అధిష్టానం దృష్టికి కూడా తీసుకొచ్చారు. అయితే అక్కడ ఏంటి అసలు సమస్య ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశం పైన టీడీపీ అధిష్టానం అయితే దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు తిరువూరుకి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా కొలికపూడి శ్రీనివాస్తో పాటు ఎంపీ కేసినేని శివనాథ్ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా వర్లా రామయ్య కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తంగా అసలు కొలికపూడికి సంబంధించినటువంటి అంశాల్లో ఎందుకు విభేదాలు వస్తున్నాయి అనే దానికి సంబంధించిన దానిపైన కొంత చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చాలా వరకు కార్యకర్తలను కలుపుకొని వెళ్ళకపోవడంతో పాటు కొంతమంది నేతలను కూడా ఈ కోఆర్డినేషన్లు చేయటంలో కొంత విఫలమైనట్లు కూడా గుర్తించడం జరిగింది. దీనిపైన కూడా రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు లేకుండా ఉండాలి, అందరినీ కోఆర్డినేషన్ చేసుకోవాలనే విధంగా కూడా కొలికపూడికి అయితే అధిష్టానం చెప్పినట్లు తెలుస్తుంది. దానికి ఆయన కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. అక్కడ కూడా కోఆర్డినేషన్ మిస్టేక్లు అనేది ఉండకూడదు, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, పార్టీ అనే అంతిమం, ఎవరు కూడా అంతిమం కాదు అనే విధంగా కూడా ఆయనకి క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి నేతలందరికీ కూడా ఒకే అంశాన్ని చెప్పారు. రేపు కార్యకర్తల మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు కూడా నేతలు అయితే చెప్పడం జరిగింది. తిరువూరులో కార్యకర్తలతో ఈ మీటింగ్ జరిగి కార్యకర్తలకు సంబంధించి ఏమన్నా విభేదాలు ఉన్నాయా, ఎలాంటి సమస్యలు ఉన్నాయా అనేది కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయిశంకర్, ఇక తిరువూరుకి సంబంధించి కొలికపూడిని వివరణ కూడా కోరడం తెలిసింది హైకమాండ్. అయితే ఆయన ఎటువంటి వివరణ ఇవ్వడం జరిగింది? అయితే ప్రధానంగా కూడా ఆయన పైన వచ్చినటువంటి విమర్శలకు సంబంధించి కానీ జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి అంశంలో అంటే మహిళల పట్ల కొంత విభేదాలు, ఆయన ఉన్నటువంటి పరిస్థితులపైన తీవ్రమైనటువంటి ఆందోళనలు వ్యక్తమవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా వివరణ అడగడం జరిగింది. దానికి ఆయన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు కూడా ఆయన అయితే చెప్పారా చెప్పలేదా అనే దానికి సంబంధించి వల్లారామయ్య అయితే కొంత మీడియాకి అయితే ఒక ఏదైతే జరిగినటువంటి చిట్చాట్లో కొంత వివరణ అయితే ఇచ్చారు. మొత్తంగా అధిష్టానం అయితే క్లియర్గా కొలికపూడికి ఇలాంటి సమస్య అంటే మహిళలకు సంబంధించినటువంటి అంశాలు కనుక తీవ్ర పరిణామాలుగా భావించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలాంటి సమస్యలు ఎక్కడా కూడా లేకుండా కూడా చూసుకోవాలనే విధంగా క్లియర్గా చెప్పినట్లు తెలుస్తుంది. దాంతోపాటు సెకండ్ గ్రేడర్ అయితే ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా కలుపుకొని వెళ్ళాలనే విధంగా కూడా ఆయనకు సూచన చేసినట్టు తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి కూడా కొలికపూడి శ్రీనివాస్ అయితే తన వివరణ స్పష్టంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. కొంత కోఆర్డినేషన్ అనేది మిస్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కొంతసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడి క్లియర్గా ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో ఇలాంటి సమస్య లేకుండా చూసుకుంటాను అనే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే తన పని తాను చేసుకుంటుంటే కొంత అధిష్టానానికి కొన్ని ఫిర్యాదులు వెళ్ళాయి అనే విధంగా కూడా కొలికపూడి అయితే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే అధిష్టానానికి కూడా ఈ అంశాలు చెప్పారు. తను ఎక్కడా కూడా మిస్టేక్ చేయకుండా పనులు చేసుకుంటున్నాను అనే విధంగా చెప్పడం జరిగింది. కాకపోతే పార్టీకి సంబంధించినటువంటి అంశంలో మిగిలినటువంటి నేతలు కూడా తన పైన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే విధంగా ప్రవర్తన చేస్తున్నారనే విధంగా కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తుంది. ఏదైనప్పటికీ మాత్రం ఇలాంటి సమస్య అనేది రానున్న రోజుల్లో ఆ నియోజకవర్గంలో కనపడకుండా ఉండాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరి సమస్య అయినా కానీ కంపల్సరీగా అందరూ కూడా పరిష్కారం ముద్దుగా వెళ్ళాలి. లేని నేపథ్యంలో కంపల్సరీగా చర్యలు అయితే ఉంటాయనే విధంగా కూడా క్లియర్గా అయితే అధిష్టానం కొలికపూడి శ్రీనివాస్తో పాటు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్యలో కూడా క్లియర్గా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.
తెలుస్తుంది. అయితే ఇలాంటి వ్యవహారం రానున్న రోజుల్లో మహిళలకు సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూలు కానీ కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి ఇష్యూలు కానీ మారితే మాత్రం కంపల్సరీగా పరిణామాలు అనేది కొంత తీవ్రంగా ఉంటాయనే విధంగా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తంగా మాత్రం ఎలాంటి సమస్యలు లేవు అంటూ కూడా వాళ్ళైతే మీడియా ముందుకు వచ్చారు. కానీ లోపల మాత్రం కొంత హాట్గా చర్చ అయితే జరిగినట్లు కూడా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నియోజకవర్గంలో అనేక మంది ఒకే ఎమ్మెల్యే పైన ఫిర్యాదులు చేయటం, అసలు ఎమ్మెల్యేనే వద్దు అనే విధంగా వాళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టడం, ఇదంతా కూడా తీవ్ర స్థాయికి చేరినటువంటి నేపథ్యమే ఉందనే విధంగా చెప్పచ్చు. ఇప్పుడు మొత్తంగా మాత్రం ప్రస్తుతానికైతే పరిష్కార మార్గానికైతే అడుగులు వేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ పరిష్కారం అవుతుందా లేకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి సమస్య మళ్ళీ పునరావృతం అవుతుందా ఏంటి అనేది కూడా చూడాలి. రేపైతే కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మరి కార్యకర్తలు ఎలాంటి అంశాలను కూడా నేతల దృష్టికి తీసుకొస్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.